శుద్ధ దూతల సమూహముతో నాలుగు జీవుల గానముతో నాలుగు జీవుల గానముతో స్తుతింపబడుచున్న నా దేవా 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. We worship you, Master. We magnify your name, Lord Jesus. We honor you, Father. We adore your name, Lord Jesus. అన్ని నామముల కంటే పైనామం కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయాన్ని స్లోగా క్షుణ్ణంగా చదువుతాం, అర్థం చేసుకుంటూ చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని అంతా చదువుతాం. తీసారా? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును.
ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ తలంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మనము పరిశుద్ధమైన ఆరాధన సమర్పించాలి అని మనం ధ్యానించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి మనము అర్పించే ఆరాధన పరిశుద్ధమైనదిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనలాగున మనం కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయనను ఆరాధించాలి. ఒకప్పుడు మనం పాపులమైన మనలను దేవుడు ప్రేమించి తన ఉచితమైన కృప ద్వారా, ఆరాధన మెసేజ్లో మనం విన్నాం, ఆయన ఏర్పాటు, ఆయన స్వసంకల్పం, జగత్తు పునాది వేయబడక ముందే మనలను క్రీస్తునందు ఏర్పరచుకొని స్థిరపరిచిన ప్రకారం కాలము సమీపించినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి తన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను దేవునికి ఆలయంగా చేశాడు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో నివసించేటట్టు చేశాడు. దాని అర్థం ఏమిటంటే మన దేహము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండి మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆరాధన ఆయనకు సమర్పించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుని సన్నిధి నుండి మనకు ఆశీర్వాదాలు కుప్పలు కుప్పలుగా కుమ్మరించబడతాయి. హల్లెలూయా. దాన్నే బైబిల్ పట్టజాలనంత విస్తారంగా అని చెప్తూ ఉంది. హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని ఎదుట భయము, భక్తి, వణుకు కలిగి పాపము చేయడానికి భయపడుతూ దేవుని ఎదుట వణికినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగనే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరూ దేవుని చేత ఎంతో ఉన్నతమైన స్థితికి, స్తోమతకు వెళ్ళిపోయారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. దానికి కారణము వారు తమ పరిశుద్ధతను కాపాడుకోవడానికి భయం ఉంది, పాపం చేయలేదు. వాళ్ళు పాపము వారిని సమీపించినా కానీ వాళ్ళు భయముతో, వణుకుతో దేవుని ఎదుట ఆ పాపాన్ని అంటనివ్వలేదు. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సమీపించిన పాపాన్ని అంటనీ లేదు, వీళ్ళు పాపము జోలికి వెళ్ళలేదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఆ విధంగా వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన సమర్పించగలిగారు. అందుకనే దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కీర్తన భాగంలో కూడా మనము అదే విన్నాం. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. అదంతా ఆయన జాలితో, ప్రేమతో, ఆయన ఉచితమైన కృప
ఆయన అనాది సంకల్పం ప్రకారము ఆయన చేసి పెట్టాడు. హల్లెలూయా. ఆ తరువాత మనము చేయాల్సిందంతా ఏంటి అనంటే, మనము పరిశుద్ధ వస్త్రములు ఎల్లప్పుడూ మనం ధరించుకొని ఉండాలి. ఇక్కడ 24 పెద్దలు దేవుని యొక్క సింహాసనము ఎదుట వాళ్ళ కిరీటాలను సమర్పించి సాగిలపడి దేవుణ్ణి గణపరిచినట్టుగా మనము చూస్తున్నాం. 10వ వచనం 11వ వచనం నుంచి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేశారు. ఇప్పుడు మనము గత ఆదివారము యెషయా ప్రవక్త కలిగిన దర్శనములు, ఆ దర్శనములో ఆ శరాపులు 6 రెక్కలు కలిగిన ఆ శరాపులు 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఉంటే, యెషయా ప్రవక్త యెరూషలేము దేవాలయంలో కూర్చొని ఉంటే దేవుని యొక్క చొక్కాయి అంచులు నిండుకోవడం, యెషయా ప్రవక్త పెదవులు అపవిత్రంగా ఉన్నాయని తెలుసుకోవడం, చుట్టూ ప్రజలు అపవిత్రంగా ఉన్నాయని తెలుసుకోవడం, ఆయన అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని చెప్పి దేవునికి అప్పగించుకోవడం, ఆ యొక్క బలిపీఠం పై నుండి ఆ శరాపుల్లో ఒక శరాపు పరలోకం నుంచి దిగి వచ్చి ఒక పట్టుకారు లాంటి దాంతో ఆ నుప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు తాకించి పవిత్రపరిచినట్టుగా, పవిత్రపరచబడిన తనను దేవుడు అతని యొక్క విల్లింగ్తోనే, అతని యొక్క ఇష్టముతోనే ఆయన ప్రజల్లోనికి పంపినట్టుగా మనం చూసాం. హల్లెలూయా. అదేవిధంగా మనము క్రీస్తు యేసు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని చేత పరిశుద్ధపరచబడి ఆ మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన మహా పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన ఆరాధన సమర్పించాలి అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయంలో ఉన్న విషయం కూడా అదే. హల్లెలూయా. ఇది వచ్చి శిష్యుడైన యోహాను చూచినటువంటిది. అదేమో యెషయా ప్రవక్త కలిగిన దర్శనం. అంటే యెషయా ప్రవక్తకు కొంత మాత్రమే దేవుడు చూపించాడు. ఇక్కడ శిష్యుడైన యోహానికి సమస్తమును చూపించాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. యెషయా శిష్యుడైన యోహానికి సమస్తాన్ని చూపించాడు. అక్కడ ఏం జరుగుతూ ఉందో అన్ని విషయాలు చూపించాడు. ఈ యొక్క 4 జీవులతో పాటు, ఈ యొక్క 4 జీవులతో అంటే అక్కడ మనకు ఆ శరాపులు ఎంతమందో మనకు యెషయా ప్రవక్త గ్రంథంలో లేదు. ఇక్కడ 4 అని రాయబడింది. హల్లెలూయా. వాళ్ళ ముఖాల గురించి ఇక్కడ రాయబడింది. ఒక్కొక్క ముఖము ఆ యొక్క 4 ఆ జీవులు అంటే ఆ శరాపుల ముఖాలు ఒక్కొక్కటి చూడండి. 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను 7వ వచనం డైరెక్ట్గా. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ యోహానుకు స్పష్టంగా చూపిస్తా ఉన్నాడు. వాటి ముఖాలు, ఆ రెక్కలకు లోపల బయట ఏమన్నాయంటే కన్నులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ 4 శరాపులు అన్నమాట, 4 జీవులు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖం, సింహం వంటి ముఖం, అలాగే 4 ముఖాలు చదివాం. రెక్కలకు లోపల బయట కన్నులు ఉన్నాయన్నమాట. ఇది స్పష్టంగా శిష్యుడైన యోహానుకు చూపించాడు. అక్కడ 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చో ఉన్నారు. 24
పెద్దలు కూడా కూర్చో ఉన్నారనమాట. ఆ 24 పెద్దలు ఎలా ఉన్నారు చూడండి, 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. హల్లెలూయా. ఈ 24 పెద్దలు ప్రభువుకు చుట్టూ, అంటే దేవునికి చుట్టూ 24 సింహాసనాల మీద కూర్చో ఉన్నారు. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకో ఉన్నారు. ప్రతి ఒక్కరూ సువర్ణ కిరీటం అంటే బంగారు కిరీటాన్ని వాళ్ళు ధరించుకో ఉన్నారు. వీళ్ళు 24 పెద్దలు. ఈ 24 పెద్దలు ఎవరు అనేది మనకు బైబిల్లో స్పష్టంగా తెలియదు. కానీ మన యొక్క బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు నానా విధాలుగా వ్యాఖ్యానం చెప్పారు దీని గురించి. కొందరు ఏం చెప్పారంటే 24 పెద్దలు ఇశ్రాయేలుల గోత్రకర్తలైన 12 మంది, అంటే యాకోబు యొక్క సంతానములో గోత్రకర్తలు ప్రధానులు 12 మంది, యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది, వారు వీరు కలిస్తే 24 మంది ఉండవచ్చు అని ఒక తర్జుమా, ఒక వ్యాఖ్యానం అన్నమాట. కానీ ఇంకా కొన్ని వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళు దేవదూతల్లో ఒక తెగకు సంబంధించిన వాళ్ళు అని చెప్పారు. దేవదూతల్లో ఒక తెగకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు 6 రెక్కలు కలిగిన దూతలు, మహాదూతలు ఉన్నారు కదా, అలాగే 2 రెక్కలు కలిగిన కెరూబులు ఉన్నారు కదా. తర్వాత హెచ్కేల్ గ్రంథంలో ఈ 4 జీవుల గురించి మొదటి అధ్యాయంలో ఏమి రాయబడిందంటే 4 రెక్కలు ఉన్నట్టుగానే హెచ్కేల్ ప్రవక్తకు చూపించాడు దేవుడు. మరి ఇలాగున ఈ యొక్క కెరూబుల సంగతి, దూతల సంగతి అలాగ ఉన్నట్టుగానే ఈ 24 పెద్దలు కూడా ఆత్మస్వరూపులే అయి ఉండొచ్చు అని కొందరు బైబిల్ పండితులు చెప్పారనమాట. అంటే దూతల్లో వాళ్ళొక రకము అని చెప్పుకొని వచ్చారు. అయితే అది క్లియర్గా మనకు తెలియదు. కానీ మనం దీని గురించి నేర్చుకోవాల్సింది మనం నేర్చుకోవాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దీని గురించి మనము నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఈ 24 పెద్దలు ఏం చేశారో దాన్ని మనము చేయాలి. ఆ శరాపులు ఏం చేస్తున్నారో, ఆ మహాదూతలు ఏం చేస్తున్నారో అది మనం చేయాలి. పోయిన వారం మనము ఆ శరాపులు, ఆ మహాదూతలు ఏం చేశారో తెలుసుకున్నాం. ఆ విధంగా మనం కూడా చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు 24 పెద్దలు ఏం చేస్తున్నారు? తెల్లని వస్త్రాలు ధరించుకో ఉన్నారు. వాళ్ళు చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. తెల్లని వస్త్రం దేనికి సూచన? పరిశుద్ధతకు సూచన. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. దేనికి సూచన? ఇప్పుడు సర్వసాధారణంగా క్రైస్తవ లోకంలో ఒక బోధ నడుస్తూ ఉందన్నమాట. ఏంటంటే పరిశుద్ధపరచబడిన తరువాత కూడా పాపం చేసేది సర్వసాధారణమే, కాబట్టి పాపం చేసినా మరలా దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి బోధ అది ఒకటి నడుస్తూ ఉందన్నమాట. అయితే బైబిల్ చెప్పేటటువంటి ఖచ్చితమైన బోధ ఏమిటంటే ఒకసారి వెలిగించబడిన నీవు నేను ఇంకెన్నడూ ఆరిపోకూడదు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదు. ఎప్పుడు ఆరిపోకూడదు. ఒకవేళ ఏదైనా మలినం అంటుకున్నట్లయితే వెంటనే కడిగేసుకోవాలి అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ఆ మురికిని ఉండనివ్వకూడదు. అయితే మురికి ఎందుకు అవుతుంది అంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఏదో ఒక మురికి అంటుకునే ప్రమాదము ఉన్నది. నీకై నువ్వు ఇష్టపడి పాపం చేయకపోయినా ఏదో ఒక విధమైన బురద నీ మీద చల్లినట్టుగా నీ జీవితంలో ఏదో ఒక మలినము, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల సంబంధమైన ఆ మలినము నిన్ను అంటుకునే ప్రమాదం ఉంది. అందుకనే దావీదు రాజు జాగ్రత్త పడినట్టుగా మనం జాగ్రత్త పడుతూ ఉన్నాం. ఎలా జాగ్రత్త పడ్డాడు? 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో
నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. దావీదు రాజు ఒకప్పుడు ఘోరమైన పాపం చేశాడు. దేవుని అనుగ్రహం పొంది క్షమించబడ్డాడు, సరిచేయబడ్డాడు. ఆ తర్వాత ఇంకెన్నడూ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడని దావీదు జీవిత చరిత్ర చెప్తుంది. హల్లెలూయా. క్షమించబడిన తరువాత, దేవుని అనుగ్రహం పొందిన తరువాత, దేవుని కృపను పొందుకున్న తరువాత ఇంకెన్నడూ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడంట. ప్రియులరా, అలాంటి జాగ్రత్త పడాలే తప్ప ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క బోధ ప్రకారము సర్వసాధారణమే. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేయడం మామూలే కదా, అది ఏముంది, దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి ఒక బోధ నడుస్తూ ఉంది ప్రపంచంలో. ప్రియులారా, అది నీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాదు. బాప్తిసం ఇచ్చినా కూడా పాపం చేయొచ్చు అని దేవుడు చెప్పడం కాదు. అది అలాంటి బోధలు వచ్చేసాయి. ఎలాగున్నా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాము ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత అంటున్నారు. అది అబద్ధ బోధ. ఒకసారి రక్షించబడి వెలిగించబడిన తర్వాత ఆరిపోకూడదు. పరిశుద్ధపరచబడిన తర్వాత అపవిత్రులం కాకూడదు. ఒకవేళ ఏదేని కారణము చేత పాపం జరిగితే వెంటనే దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలంతే. హల్లెలూయా. ఆ మలినాన్ని వెంటనే వాక్యంతో కడుక్కునేసేయాలి. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం అనే నీళ్లు మన మీద పోయబడుతూ ఉన్నాయి. ఆ నీళ్లు మనల్ని స్నానం చేసినంత పని జరుగుతూ ఉందన్నమాట. అందుకని ఒక తండ్రికి తల్లికి ఒక బిడ్డ అప్పగించుకున్నట్టుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. పసిపిల్లలకు తల్లిదండ్రులు ఎలాగైతే స్నానం చేస్తారో అలాగే ఆత్మీయంగా తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కాబట్టి దేవునికి మనల్ని అప్పగించుకోవాలా. ఏదన్నా మురికుందేమో స్నానం చేయను ఆయన అని అసలు ఆయనకు అప్పగించుకునేదే లేదే. దేవుని సన్నిధికే వచ్చేది లేదే. ఎలా పరిశుద్ధత జరుగుతుంది? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరానికి ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అనుకూలం. మనం ఇంతకుముందు ధ్యానించాం ఆ వచనాన్ని కూడా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతే అనుకూలం. ఆయనకి నీ ఆరాధన అంగీకరించాలంటే నువ్వు ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలా. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకో ఉన్నారు అంటే అది పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. బంగారు కిరీటాలు ధరించుకో ఉన్నారు. కిరీటము ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. హల్లెలూయా. ఎవరు ధరిస్తారు కిరీటం? రాజులు. అందుకనే పేతురు గారు దీన్ని ఎంత చక్కగా రాశారంటే మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం ఎప్పుడు చదువుతూ ఉంటామే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము. హల్లెలూయా. ఈ లోకమనే చీకట్లో నుంచి వేరు చేయబడి వెలిగించబడిన వాళ్ళం మనం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అర్థం చేసుకోండి. లోకం అనే చీకట్లో నుంచి వేరు చేయబడి జీవపు వెలుగు, లోకానికి వెలుగైన క్రీస్తు ద్వారా వెలిగించబడినటువంటి వాళ్ళం మనం. ఇక వెలుగు సంబంధులమే, ఇక వెలుగుతూనే ఉండాలంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒకవేళ ఏదన్నా ఆ వెలుగుతున్న ఒత్తికి నుసి పడితే ఆ నుసిని తీసేయాల, ఇంకా బాగా వెలిగేటట్టు చేయాలి. అంతేగాని ఇంకా నుసి పట్టిందని ఇంకా పూర్తిగా పట్టించి ఆరిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నీవు నేను ఆయన ఆరాధించేటప్పుడు ఆ ఏదైనా నుసి బట్టి నీ వెలుగు తగ్గుంటే అది నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ నుసి తొలగిపోతుంది. ఆ నల్లగా ఒత్తి నుసి పెడతల్లా మనం ఇంతకుముందు దీపాలు, ఒత్తి దీపాలు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తెలియదు చాలామంది పిల్లలకి దీపాల సంగతి. కాబట్టి ఆ నుసి, ఆ పాపం అనేది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా తీసివేయబడుతుంది, కాల్చబడుతుంది.
ఆ విధంగా మనము పరిశుద్ధపరచబడి మనము రాజులైన యాజక సమూహంగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడంట. కాబట్టి కిరీటము ధరించినటువంటి పరిశుద్ధుల వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. ఏంటి అంటే యాజకుడు పరిశుద్ధ వస్త్రాలు ధరించుకోవాలా, రాజు కిరీటం. కాబట్టి రాజు ఆయనే, యాజకుడు ఆయనే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే ఈ 24 పెద్దలు ఎవరిని చూపిస్తున్నారంటే రాజులైన యాజక సమూహాన్నే చూపిస్తున్నాయి. ఈరోజు నన్ను చూపిస్తున్నాయి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. గుర్తుపెట్టుకో, నీవు నేను రాజులైన యాజక సమూహమై, పరిశుద్ధ జనాంగమై, దేవుని సొత్తైన ప్రజలమై, ఆయనకు అంగీకారమైనటువంటి పరిశుద్ధమైన ఆరాధన సమర్పించాలి. హల్లెలూయా చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. వారు సింహాసనాల మీద కూర్చో ఉన్నారని రాయబడింది. వారు ఎక్కడ కూర్చో ఉన్నారు? సింహాసనాల మీద. మనం ఎప్పుడు సింహాసనాల మీద కూర్చోబెట్టబడతాము? 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. నువ్వు జయించాలా అంటే ఒక యుద్ధములో నువ్వు ఉన్నావు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఎక్కడున్నావు నువ్వు? యుద్ధములో ఉన్నావు. నీ యుద్ధము, నా యుద్ధము ఎవరితో? యుద్ధము ఎవరితో? యుద్ధము ఎవరిది కాదు. యుద్ధము ఎవరితో? మన యుద్ధము ఎవరితో? ఎఫెసీ పత్రిక జాగ్రత్తగా వినాలా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూచారా? ఇప్పుడు ఎవరితో మన యుద్ధం? అపవాదితో. అలా ఎవరితో యుద్ధం? సైతానుతో మన యుద్ధం. మనం కొట్టుకొని చావడానికి కాదు. హలో, మనం కొట్టుకొని చావడానికి, ఆ గ్రూపు ఈ గ్రూపు, ఆ ఊరు ఈ ఊరు, ఆ దేశము ఈ దేశము, మనుషులు కొట్టుకొని చావడానికి కాదు. మనుషులందరూ ఒక్కటే. మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులందరి మధ్య ప్రేమను, సమానత్వాన్ని, స్నేహాన్ని, బంధాన్ని, ప్రేమను కలుగజేసిన వాడు, దాన్ని స్థిరపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. హి ఈజ్ ఎ రియల్ హీరో. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య నిజమైన యజమానుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పక్షపాతము లేని రాజు. హల్లెలూయా. అంటరానితనాన్ని పడగొట్టిన రాజు. హల్లెలూయా. హెచ్చు తగ్గులను లయపరిచిన రాజు. అందరినీ సమానంగా ప్రేమించి అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి రాజు మన ప్రభు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తాం. ఎవరున్నారు ఇప్పటి వరకు ఈ లోకంలో పుట్టిన రాజులు? ఎవరున్నారు? ఈ రాజే రేపు శాశ్వతంగా మనల్ని పరిపాలించబోతున్నాడు. యెరూషలేమునే రాజధానిగా చేసుకొని ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశంలో శాశ్వతంగా మనల్ని పరిపాలించబోతున్నాడు. శాశ్వతమైన ఆ పరిశుద్ధమైన రాజ్యములో, ఆ మహామహిమ కలిగిన దేవుని సన్నిధిలో యుగాయుగములు ఉండి ఆనందించబోతున్నాం, పరవశించబోతున్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా జయించాడో అపవాదిని, అలాగ మనము జయించాలి. హల్లెలూయా. ఆయనను అనుసరిస్తే మనం అపవాదిని జయించగలుగుతాం. ఎందుకంటే ఆయన జయించి మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆయన మనకు మాదిరి. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఏమన్నారంటే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏంటంటే మన ప్రభు అయిన యేసు
క్రీస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తుని ధరించుకొని యుద్ధం చేయాలంతే. హల్లెలూయా. మన ఆర్నమెంట్ ఏంటంటే, మన యుద్ధ కవచం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందులో ఏం చెప్తున్నాడో చూడండి. అంటే ఇప్పుడు యేసయ్యకు మన పక్షాన, యేసయ్యకు లోకం నుండి సైతానికి యుద్ధం అన్నమాట. హలో, యేసయ్య యుద్ధం చేసి జయించేశాడు. ఇప్పుడు మనతో ఉండి మనకు యుద్ధం నేర్పుతున్నాడు. మన పక్షా నుండి సైతాన్ని జయించడానికి శక్తినిచ్చి మన పక్షాన ఆయన యుద్ధం, అంటే మన దగ్గరే యుద్ధము చేయించి మన కాళ్ళ కిందనే శీఘ్రంగా సాతాన్ని చితకు తొక్కిస్తున్నాడు. మనతోనే ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. అంటే ఆయన చేసేశాడు, మన దగ్గర జయిస్తున్నాడు అనమాట. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారం రోమ 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తూ ఉన్నాడు. అంటే ఆయన తొక్కేశాడు, అయిపోయింది, జయించాడు. మన కాళ్ళ కింద ఆయన తోడుగా ఉండి చెప్పండి తొక్కిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తోడు కలిగి ఆయన వలె సాతాన్ని చితక తొక్కి జయం పొందితే హల్లెలూయా మనకు కూడా సింహాసనం ఇస్తాడంట దేవుడు. ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడంట. ఇంకా అక్కడ చెప్పండి కొన్ని విషయాలు చాలా చకచక చెప్తాను, జ్ఞాపకం చూడండి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. కాబట్టి వాడిని ఎదిరించి జయం పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మనం బాప్తీసం పొందిన రోజున యేసుక్రీస్తునే మనము సర్వాంగ కవచంగా ధరించుకొని ఉన్నాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. అయితే 3వ అధ్యాయము 27 అయితే నా నామమందు బాప్తీసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. చూసారు ఏమని రాయబడింది? తర్వాత చూసుకోండి క్లియర్గా. అయితే నా నామమందు బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మనము నిజమైన మారు మనసు పొంది నిజంగా పాపాలు ఒప్పుకొని నిజంగా పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని ఉంటే క్రీస్తునే మనము సర్వంగా కవచంగా ధరించుకో ఉన్నాం. అమ్మ చెప్పిందనో నాయన చెప్పాడనో లేక పెళ్లికో బాప్తీస్మాలు తీసుకున్న వాళ్ళ సంగతి కాదు ఇది. వాళ్ళకి సర్వాంగ కవచం ఇవ్వబడదు. పెళ్లి కోసం తీసుకున్నా లేకపోతే అమ్మ చెప్పిందో నాయన చెప్పిందో వాళ్ళు ఒత్తిడి చేసినందువల్ల తీసుకున్నానంటే వాళ్ళు లోకంలో బాప్తీసం తీసుకున్నా కూడా వాళ్ళు ఆ రొచ్చులో జీవిస్తూనే ఉంటారు. దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మారు మనసు లేదు. వారి పాపాలు క్షమించబడలేదు. అసలు వాళ్ళ పాపాలు ఒప్పుకోలేదు. అమ్మ చెప్పిందో నాయన చెప్పాడని ఒత్తిడి చేసుకొని వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు. లేక పెళ్లి కోసమో లేక ఇంక దేని కోసమో లేక ఒక సర్టిఫికేట్ కోసమో చేసుకున్నారు. కాబట్టి వారి జీవితంలో ఏ మాత్రం కూడా క్రీస్తుని ధరించుకోలేరు. అయితే నిజమైన బాప్తీసం పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే నిజంగా బాప్తీసం తీసుకుంటారో వాళ్ళు మాత్రమే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. వాళ్ళే సైతాన్ని జయించగలరు. హల్లెలూయా. సైతాను సంబంధాలను జయించగలరు. దురాత్మల సమూహాలను జయించగలరు. అలాగే ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను జయించగలరు. అలాగా జయించిన వారిని దేవుడు అంటున్నాడు నా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకందరికి దయచేయను గాక. ఆమేన్. మిగతా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం దేవుని చిత్తాన్ని బట్టి చెప్తాను.
సమయం అయింది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. కానీ వచ్చే వారంలో మిగిలిన విషయాలు మీతో పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరు నిలబడండి. హల్లెలూయా. జాగ్రత్త పడదాం. అపవిత్రతకు చోటు ఇవ్వద్దు. ఈ లోకంలో అనేక రకాల బోధలు ఉన్నాయి. పవిత్రతను గురించి చెప్పే బోధే బోధ అంతే. పర్వాలేదు అని చెప్పే బోధ కాదు. ఖచ్చితమైన పరిశుద్ధతను గురించి చెప్పే బోధ. పర్వాలేదులే. ఆ పాస్టర్లు పాపం చేయలేదా? వాళ్ళు బాప్తిసం తీసి తాగడం లేదా? వాళ్ళు బాప్తిసం ముందు వ్యభిచారం చేయడం లేదా? నేనంటాను, అసలు వాళ్ళు నిజంగా మారు మనసు పొందలేదు. వారు నిజంగా పశ్చాత్తాపడి వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు. దానికనే వాళ్ళు బాప్తిసం తీసుకొని కూడా వాళ్ళు పాస్టర్లు కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మరలా పాపాలు చేస్తున్నారు. ఇంకొక తెగ ఉంది, బుద్ధిపూర్వకంగా తెలిసి అన్ని అనుభవించి రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని మహిమ, దేవుని కృపావరాలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించిన తర్వాత కొంతమంది వెనక్కిపోయారే, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు నో ఎక్స్క్యూజ్, వాళ్ళకి క్షమాపణ లేదు ప్రియులారా. వాళ్ళకి నరకమే, అగ్నిగంధకాలతో మండే గుండమే. అయితే నిజమైన మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒకవేళ పాపం చేస్తూ తిరిగి ఒక రోజున ఇప్పుడు నేను నిజమైన మారు మనసు పొందుతున్నాను, ఆ రోజు పెళ్లి కోసం తీసుకున్నాను, ఆ రోజు మా అమ్మ చెప్తే తీసుకున్నాను, ఆ రోజు మా నాయన చెప్తే తీసుకున్నాను, ఏదో ఆశీర్వాదాలు వచ్చేస్తాయంటే తీసుకున్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను నేను పాపిని, నేను నిజమైన మారు మనసు పొందుతున్నానని అలాంటి వారు తిరిగి వచ్చి దేవుణ్ణి క్షమాపణ అడిగితే అట్టి వారికి క్షమాపణ ఉంటుంది తప్ప, అన్ని అనుభవించిన తర్వాత రక్షణ, ఆత్మ మహిమ, ఆయన కృపావరాలు, ఆత్మ ఫలాలు, రాబోతున్న యుగ సంబంధమైనటువంటి మహిమ ప్రభావాలు అనుభవించిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా గనక లోకంలోకి వెళ్ళిపోయి పాపం చేస్తే, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరిగితే, పంది కడగబడిన పంది బుడదలో దొర్లాడినట్టుగా దొర్లాడితే వారికి ఇంకా క్షమాపణ ఉండదు. కాబట్టి ప్రియులరా, అన్నీ స్పష్టంగా బైబిల్లో తెలియచేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడదాం. ఆ 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. పరిశుద్ధత, బంగారు కిరీటం, రాజులైన యాజక సమూహమై నీవు నేను ఆయనకి ఇష్టమైన పరిశుద్ధమైన ఆయనకు అంగీకారమైన ఆరాధన సమర్పించి బహుగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రియులరా. హల్లెలూయా. రబాబాబాబా శబరబరబాబా ఓ రబాబాబాబా. ప్రియులరా, అలాగా ప్రతి వారము తమాషాగా వినేసి వెళ్ళిపోయి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారేమో జీవించొద్దు. ఇంట ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా రోషం కలిగి మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి పోలి పరిశుద్ధంగా జీవించు. అప్పుడు నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీవు కలిగి ఉన్నవన్నీ కూడా దీవించబడతాయి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆ 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని బంగారు కిరీటాలు ధరించుకొని ప్రభువా మీ ఎదుట సాగిలపడి ఆ కిరీటాలు మీ పాదాల దగ్గర పెట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. దేవా, నువ్వు సృష్టికర్తవి, మీరే సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొంద అర్హులు మీరేనైనా అని ఆ పరిశుద్ధ వస్త్రం ధరించుకొని బంగారు కిరీటాలు ధరించుకున్న 24 పెద్దలు ఆ 4 జీవులతో పాటు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు సాగిలపడి.
ఆలోచించు. ప్రభువా, ఆ విధంగా మేము జీవించటానికి మీ కృప మాకు దయచేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధత కలిగి మీరు ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహంగా ఉండి మేము జయించిన వారమై మీతో పాటు మీ సింహాసనంలో కూర్చుండబెట్టబడి తండ్రి ఎదుట సాగిలపడి మా ఘనతలు తండ్రికి సమర్పించులాగున మాకును కృప దయచేయమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో